హాయ్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి ఎక్స్పెరిమెంట్ నెంబర్ 6, క్వాలిటీ ఆఫ్ వర్క్ లైఫ్ అండ్ వర్క్ ఎంగేజ్మెంట్. సో క్వాలిటీ ఆఫ్ వర్క్ లైఫ్ అండ్ వర్క్ ఎంగేజ్మెంట్. సో ఇందులో మనకి హ్యాండ్అవుట్లో ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే, సో సారా అనే ఒక ఆమె ఉంది. సో ఆమె మార్కెటింగ్ మేనేజర్. సో ఆమె ఒక మీడియం సైజ్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ రన్ చేస్తున్నారు. సో షీఈస్ వెరీ ప్యాషనేట్ అబౌట్ హర్ వర్క్. సో ఆమె వర్క్లో చాలా ప్యాషనేట్గా ఉంది. కాకపోతే ఏమైంది, రోజులు గడుస్తున్న కొద్దీ ఆమె షీఈస్ బీయింగ్ ఓవర్ హెల్ప్ ఫీల్ అవుతుంది ఆమె. సో డెడ్ లైన్స్ కంప్లీట్ చేయడంలో కానీ, సో మిగతా వాళ్ళని తీసుకొని వర్క్లో ఎంగేజ్ చేయడం కానీ, సో తన డెవలప్మెంట్లో కానీ, సో అసలు వర్క్లో ఆమె ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. సో ఒక రకమైన ప్రాబ్లం, ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎట్లా ఎన్హాన్స్ చేసుకోవాలి తన క్వాలిటీ ఆఫ్ వర్క్ లైఫ్ని కానీ, అంటే తన వర్క్లోనే ఎలా ముందుకెళ్ళాలి. సో ఇట్లా సో అనాలిసిస్ ఏంటంటే, షీఈస్ ఫేసింగ్ సెవరల్ వర్క్ ప్లేస్ ఛాలెంజెస్ దట్ ఆర్ ఇంపాక్టింగ్ హర్ మెంటల్ అండ్ ఎమోషనల్ వెల్బీయింగ్. సో మనం వర్క్లో పడ్డప్పుడు ఒక్కోసారి మనకి నిజంగానే ఎమోషనల్గా మెంటల్గా స్ట్రెస్ అవుతూ ఉంటుంది. సో స్ట్రెస్ వల్ల మన ఎంతూజియాజం అనేది తగ్గిపోతుందా, లేకపోతే క్రియేటివ్ రోల్ అనేది తగ్గిపోతుందా, పెరుగుతుందా, సో వాట్ ఎవర్ ఏదైనా కానీ. సో అట్లా ఆమె వర్క్ లైఫ్ ఎట్లా ఉంది, సో క్వాలిటీ ఎలా ఉంది, సో ఇవన్నీ మనం తెలుసుకోవాలి. సో తెలుసుకోవాలని ఆమె ఫర్ ఎగ్జాంపుల్ మన హెల్ప్ తీసుకున్నారు ఎవరైనా, ఇట్లానే మనని అప్రోచ్ అయినప్పుడు మనం వాళ్ళ వర్క్ లైఫ్ ఎలా ఉంది, వర్క్ ఎంగేజ్మెంట్ ఎట్లా ఉంది, సో అనేది మనం తెలుసుకోవాలి. సో మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సో సారా అనే ఆమె ఒక మార్కెటింగ్ మేనేజర్ ఫేసింగ్ సెవరల్ వర్క్ ప్లేస్ ఛాలెంజెస్ that are impacting her mental and emotional well-being. So it is highly essential even to know about her level of engagement with work in current scenario. So current scenario lo తన ఏజెన్సీ, అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో తన కంపెనీ కానీ తన ఎలా ముందుకు తీసుకెళ్ళాలనే అప్రోచ్లో మన దగ్గరికి వచ్చినప్పుడు మనం యాజ్ ఎ సైకాలజిస్ట్గా మనం ఎట్లాంటి టెస్ట్ని మనం ఆమెకి ఎట్లాంటి టెస్ట్ చేయాలి, ఆ టెస్ట్లో ఆమెకి ఏమని సజెషన్స్ ఇవ్వాలి, ఎట్లా ఆమె లైఫ్లో ముందుకెళ్ళాలి అనేది మనం ఈ టెస్ట్ ద్వారా చెప్తాం. సో ఇందులో కూడా 2 టెస్ట్లు ఉన్నాయి. సో ఒకటి క్వాలిటీ ఆఫ్ వర్క్ లైఫ్ స్కేల్, ఒకటేమో వర్క్ ఎంగేజ్మెంట్ స్కేల్. సో ఇవి 2. సో క్వాలిటీ ఆఫ్ వర్క్ లైఫ్లో ఎన్ని ఉన్నాయి మనకి, సో మనం అన్ని వీడియోస్లో చెప్పినట్టే మనం ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు మన సబ్జెక్ట్కి చేస్తాం. మనం ఇక్కడ మాట్లాడుకున్న ప్రాబ్లం కాకుండా మనం ఏం చేస్తాం, మనం సబ్జెక్ట్ని తీసుకొచ్చుకుంటాం, కూర్చోబెట్టుకుంటాం, సబ్జెక్ట్కి చెప్తాం. మనం ఒక క్వశ్చనర్ ఇస్తాం, క్వశ్చనర్లో వాళ్ళు ఆన్సర్ చేస్తారు. ఆ ఆన్సర్తో మనం ఆ ఎక్స్పెరిమెంట్కి సంబంధించిన స్కేల్తోని మనం క్యాలిక్యులేషన్స్ తీసుకుంటాం. సో ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ వర్క్ లైఫ్ స్కేల్లో ఎన్ని ఉన్నాయి, 45 క్వశ్చన్స్, అంటే 45 ఐటమ్స్ ఉన్నాయి. దాంట్లో 4 సబ్ స్కేల్స్ ఉన్నాయి, 10 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఇవి మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ 45 క్వశ్చన్స్కి వాళ్ళు స్ట్రాంగ్లీ డిసగ్రీ నుంచి స్ట్రాంగ్లీ అగ్రీ వరకు క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తారు. అంటే స్ట్రాంగ్లీ డిసగ్రీయా అంటే 1 మార్క్, డిసగ్రీ అయితే 2 మార్క్స్, నాట్ ష్యూర్ అయితే 3 మార్క్స్, అగ్రీ అయితే 4 మార్క్స్, స్ట్రాంగ్లీ అగ్రీ అయితే 5 మార్క్స్. సో ఇట్లా వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. సో క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనం ఇది ఆన్సర్ షీటు. సో ఇది మనం చేసిన ఆన్సర్. స్ట్రాంగ్లీ డిసగ్రీకి 1 మార్క్, డిసగ్రీకి 2 మార్క్స్, నాట్ ష్యూర్కి 3 మార్క్స్, అగ్రీకి 4, స్ట్రాంగ్లీ అగ్రీకి 5 మార్క్స్. సో ఇది ఇలా మనం క్యాలిక్యులేట్ చేసిన తర్వాత దీన్ని మనం ఏం చేస్తామంటే ఇట్లా టేబుల్ ఫామ్లో తీసుకుంటాం. సో ఇందులో 10 ఫ్యాక్టర్స్ ఉంటాయి. క్వాలిటీ ఆఫ్ వర్క్ లైఫ్లో 10 ఫ్యాక్టర్స్, స్టెబిలిటీ ఆఫ్ టెన్యూర్, గ్రోత్, ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్, ఇవన్నీ. సో దీంట్లో స్కోర్ని మనం
మనకి స్కోర్ ఎట్లా వస్తుంది అంటే స్కేల్లో ఆల్రెడీ క్వశ్చన్ నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్స్కి వచ్చిన మార్క్స్ని తీసుకొని అంటే ఈ స్టెబిలిటీ ఆఫ్ టెన్యూర్లో ఉన్న అండర్ దిస్ అంటే దీని కింద ఉన్న క్వశ్చన్ నెంబర్స్కి మన సబ్జెక్ట్ వేసిన స్కోర్ని తీసుకొని మనం ఈ స్కోర్ చేసుకుంటాం. ఆ స్కోర్కి తగ్గ ఇంటర్ప్రిటేషన్ స్కేల్ నుంచి మనం రాసుకుంటాం. సేమ్ అలాగే ఇవి ఈ ఫ్యాక్టర్స్ ఈ డైమెన్షన్స్ కింద ఫాలో అవుతాయి. అంటే ఒక్కొక్క దాని కింద ఎన్ని డైమెన్షన్స్ ఉంటే అంత స్కోర్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రొయాక్టివిటీ కింద ఒక 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 4 ఫ్యాక్టర్స్ ఉంటే ఆ 4 ఫ్యాక్టర్స్ ఒక ప్లస్ తీసుకుంటాం. ఫ్యాక్టర్స్ని ఇక్కడ క్యాలిక్యులేట్ చేసేస్తాము. దాని ఇంటర్ప్రిటేషన్ స్కేల్ నుంచి రాసుకుంటాం. సో ఇది ఒక ఎక్స్పెరిమెంట్. సో ఇది మొత్తం స్కోరు దాన్ని. నెక్స్ట్ వర్క్ ఎంగేజ్మెంట్ స్కేలు. సో వర్క్ ఎంగేజ్మెంట్ స్కేల్లో మొత్తం ఎన్ని ఉన్నాయి? 17 ఐటమ్స్ ఉన్నాయి. సో 17 ఐటమ్స్ ఉన్నాయి. ఇవి 3 డైమెన్షన్స్ కింద ఫాలో అవుతాయి. ఈ 17 ఐటమ్స్ అన్నీ 3 డైమెన్షన్స్లో ఉన్నాయి. సో దీనికి కూడా ఈ 3 డైమెన్షన్స్లో కూడా సేమ్ మనం అట్లనే స్కోర్ ఇచ్చుకుంటాం. చూడండి 17 క్వశ్చన్స్ ఉన్నాయి. సో 17 క్వశ్చన్స్కి ఆల్మోస్ట్ నెవర్కి 1 మార్క్, రేర్లీకి 2 మార్క్స్, సమ్టైమ్స్కి 3 మార్క్స్, ఆఫెన్కి 4 మార్క్స్, వెరీ ఆఫెన్కి 5 మార్క్స్, ఆల్వేస్కి 6 మార్క్స్. సో ఇట్లా మనం వర్క్ ఎంగేజ్మెంట్ స్కేల్. సో వర్క్ ఎంగేజ్మెంట్ స్కేల్లో ఇట్లా 17 క్వశ్చన్స్కి మనం ఈ మార్క్స్ ఇచ్చుకుంటాం. ఈ మార్క్స్ ఇచ్చుకున్న తర్వాత మనం టేబులర్ ఫామ్లో ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయి? ఆ 17 క్వశ్చన్స్ అన్నీ ఈ విగర్, డెడికేషన్, అబ్జార్ప్షన్ ఈ 3 డైమెన్షన్స్ కింద ఫాలో అవుతాయి. సో మనకి స్కేల్లో ఏముంటుందంటే విగర్ కింద ఫాలో అయ్యే క్వశ్చన్స్ ఎన్ని అంటే ఉన్న 17 మొత్తం క్వశ్చన్స్లో విగర్ కింద ఎన్ని క్వశ్చన్స్ ఫాలో అయితే వాటి స్కోర్ తీసుకొని టోటల్ స్కోర్ తీసుకొని ఇక్కడ వేసుకుంటాం. డెడికేషన్లో కూడా సేమ్ అంతే, అబ్జార్ప్షన్లో కూడా సేమ్ అంతే. దీని యావరేజ్ తీస్తాం. యావరేజ్ తీసి దాని ఇంటర్ప్రిటేషన్ స్కేల్లో ఉంటుంది. సో ఆ స్కేల్లో తీసుకొని ఇంటర్ప్రిటేషన్ రాసుకుంటాం. సో ఇది మనకి క్వాలిటీ ఆఫ్ వర్క్ లైఫ్ అండ్ వర్క్ ఎంగేజ్మెంట్ ఎక్స్పెరిమెంట్. సో ఇట్లా చేసుకోవాలి ఇది. సో సేమ్ మ్యాక్సిమం అన్ని ఎక్స్పెరిమెంట్స్కి సేమ్ క్వశ్చనరీ, ఆన్సర్ షీట్, నెక్స్ట్ స్కేల్ కంపల్సరీ మన దగ్గర ఉండాలి. సో ఇది మన ఎక్స్పెరిమెంట్ 6. థ్యాంక్ యూ.